హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు క్రిక్ మై షో. సో ఈ సండే రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు ఉన్నాయి. డబుల్ హెడర్ డే అది తెలుసు మనకు. సండే అంటే డబుల్ హెడర్ డే. సో ఈ రోజు జరగబోయే రెండు మ్యాచ్లు కూడా గేమ్ చేంజింగ్ మ్యాచెస్ అని నాకు అనిపిస్తున్నాయి. ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30కి రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్తో ఢీకొంటోంది జైపూర్లో. మరి రెండో మ్యాచ్ 7:30కు ప్రారంభమయ్యే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్తో ఢీకొంటోంది. ఇది ఢిల్లీలో, వెన్యూ వచ్చేసి ఢిల్లీలో. సో ఈ రెండు కూడా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ అండ్ గేమ్ చేంజర్స్ మ్యాచెస్. ఎందుకు గేమ్ చేంజర్ మ్యాచెస్ అంటే రాజస్థాన్ రాయల్స్కి గెలిచినా ఓడినా పోయేదేమీ లేదు. కానీ పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్ ఇంకా తమ ప్రయాణాన్ని ప్లే ఆఫ్స్ వైపుకు చాలా ఈజీగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా గెలవాల్సిందే. రాజస్థాన్ గనక పంజాబ్ని ఓడించిందనుకో, ఒకవేళ పంజాబ్కి డిఫికల్టీ అవుతుంది ఫర్దర్గా ముందుకెళ్ళడం. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్కి మస్ట్ విన్ గేమ్. అలాగే గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలిస్తే స్ట్రైట్గా ప్లే ఆఫ్స్లోకి వెళ్తుంది, మిగతా టీమ్స్ సమీకరణాలతో సంబంధం లేకుండా. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ దగ్గర ఇప్పటికే 16 పాయింట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆ టీంకు 18 పాయింట్లు అవుతాయి. 18 పాయింట్లతో ప్లే ఆఫ్ స్థానాన్ని పక్కా చేసుకుంటుంది. మిగతా 2 మ్యాచ్ల్లో కూడా గెలిస్తే ఇంకా టాప్ 2 పొజిషన్లో ఉండటం ఖాయం. సో అది గుజరాత్ టైటన్స్ సినారియో. కానీ ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ చూసాం మనం, సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ రద్దయింది వర్షం వల్ల. కాబట్టి 1 పాయింట్ వచ్చింది. ఆ టీంకి ఇప్పుడు 13 పాయింట్లు ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. మరి 13 పాయింట్లతో ఉన్న ఈ టీం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అంటే, ప్లే ఆఫ్స్కి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అంటే ఈ మ్యాచ్లో మస్ట్గా గెలవాలి. అప్పుడు గెలిస్తే 15 పాయింట్లు అవుతాయి. మొదటి మ్యాచ్లో గనక రాజస్థాన్ పంజాబ్ను ఓడిస్తే పంజాబ్కి కూడా 15 పాయింట్లు ఉంటాయి. అంటే 15 పాయింట్లతో పంజాబ్, 15 పాయింట్లతో ఢిల్లీ ఉంటే మ్యాచ్ ఇంకింత రసవత్తరంగా, మ్యాచ్ అంటున్నాను, ఈ రేస్ ప్లే ఆఫ్ రేస్ అనేది ఇంకింత రసవత్తరంగా మారడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. అప్పుడు ముంబై లాంటి టీంకి అయితే చాలా కష్టంగా ఉంటుంది.